టైమ్ 24/7 టీవీ. మోసపోతున్న వారుంటే మోసం చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఎలాగైనా ఇతరుల సొమ్ము కాజేయాలనే ఉద్దేశంతో వివిధ రకాల పన్నాగాలు చేస్తున్నారు. అందులో కొన్ని విజయవంతం అవుతున్నాయి, మరికొన్ని ఫెయిల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ వీటికి విభిన్నంగా డబ్బులను దోచుకునే ప్లాన్ చేశారు. ఎవరికి అనుమానం రాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసే రేంజ్కు వెళ్ళిపోయారు. ఇంతకు ఏం జరిగింది? వాళ్ళు చేస్తున్న పనేంటి? హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో కొత్త రకం మోసం వెలుగు చూస్తుంది. ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, అడ్డకూలీలు వంటి సామాన్య ప్రజలను కొందరు కేటుగాళ్లు తమ అక్రమ లావాదేవీలకు వాడుకుంటున్నారు. వీరికి తెలియకుండానే ఈ అమాయక ప్రజలు ఒక్కసారిగా రికార్డుల్లోకి కుబేరులుగా మారిపోతున్నారు. వీరి పేర్ల మీద బోగస్ కంపెనీలు సృష్టించి కోట్ల రూపాయల టర్నోవర్ జరిగినట్టుగా లెక్కలు చూపిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, ఈ మోసగాళ్లు పన్నులు ఎగ్గొట్టడానికి, జీఎస్టీ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సబ్సిడీని అక్రమంగా పొందడానికి ఈ సామాన్యులను పావులుగా ఉపయోగిస్తున్నారు. ఈ మోసాలు ఎలా జరుగుతున్నాయి అంటే, మోసగాళ్లు ముందుగా సామాన్యుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. వ్యక్తిగత లోన్, హౌస్ లోన్, బ్యాంక్ నుంచి ఇప్పిస్తామని, స్వచ్ఛంద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందేలా చేస్తామని నమ్మబలుగుతారు. దీనికోసం ఆ ఆటో డ్రైవర్లు, టీ కొట్టు నిర్వాహకులు, అడ్డకూలీలు తమ ఆధార్, పాన్ కార్డులు, ఓటర్ ఐడీలు, జిరాక్స్ కాపీలను ఇస్తారు. కీలకమైన విషయం ఏమిటంటే, కేవలం ఆధార్ కార్డు ఆధారంగానే జీఎస్టీ టిన్ నంబర్ను పొందే విసులుబాటును ఈ కేటుగాళ్లు తమ నేరాలకు తెలివిగా వాడుకుంటున్నారు. ఆ పత్రాలను ఉపయోగించి బోగస్ సంస్థల పేరిట జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆ టిన్ నంబర్ల ద్వారా అసలు జరగని వ్యాపార లావాదేవీలు జరిగినట్లుగా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి వాటిని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సబ్సిడీని దొంగిలిస్తున్నారు. ఈ మోసపోయిన అమాయకులకు తాము చేసిన వ్యాపారం గురించి కానీ, కోట్ల టర్నోవర్ గురించి కానీ అసలు తెలీదు. ఎప్పుడైతే జీఎస్టీ అధికారులు ఇంటికొచ్చి వారి పేరిట వందల కోట్ల లావాదేవీలు జరిగాయని నోటీసులు ఇస్తారో అప్పుడే వారు ఉలిక్కిపడి తాము మోసపోయినట్లుగా తెలుసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్ లో రుణం కోసం ప్రయత్నించిన ఒక ఆటో డ్రైవర్ కు ఇలాగే 100 కోట్ల టర్నోవర్ పై జీఎస్టీ నోటీస్ వచ్చింది. దీంతో తినడానికే సరిగ్గా తిండి లేక, ఉండడానికే సరిగ్గా ఇల్లు లేక తమ జీవితం దుర్భరంగా ఉంటే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని వారు బాధపడి ఆ నోటీసులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పోలీసులు, లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఈ ఏడాది 12 నుంచి 15 వరకు ఇలాంటి కేసులు నమోదయ్యాయి. ఇందులో కొన్ని ట్రేడింగ్ కంపెనీలు ఏపీ, మహారాష్ట్రాల వ్యాపారులకు ముడి ఇనుము సరఫరా చేస్తున్నట్లు లెక్కలు చూపించింది. నకిలీ బిల్లులతో ఏకంగా 33 కోట్ల ఐటీసీ పొందారు. అందుకే పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మీరు ఈ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో మీ ఆధార్, పాన్ వంటి ముఖ్యమైన పత్రాలను ఎవరికి ఇవ్వకూడదు. రుణం తీసుకోవాలి అంటే నేరుగా బ్యాంకులను మాత్రమే సంప్రదించండి. ఏదైనా కంపెనీలో ఉద్యోగానికి లేదా మరేదైనా అవసరానికి మీ ఐడి పత్రాలు అడిగితే ఆ సంస్థకు సరైన చిరునామా, ఫిజికల్ ఆఫీస్ ఉన్నాయా లేదా అని పరిశీలించండి. ఆన్లైన్లో కంపెనీ వివరాలు కనిపించకపోతే అది బోగస్ అయ్యే అవకాశం ఉంది. జీతం ఇవ్వడానికి ముందు డబ్బు కట్టమని అడగడం, లేదా అధిక ధర కలిగిన వస్తువులను కొని తిరిగి పంపమని అడగడం వంటివి జరిగితే అది మోసమే అని గుర్తించండి. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.